చిన్నారి చిట్టి కథలు. పిల్లలు మీకు కథ చెప్పనా? ఇక మురగరాజు ఈ విధంగా అనుకుంటుంది. గ్రామంలో ప్రజలందరూ రకరకాల పోటీలు పెట్టుకుని ఉత్సవాలు చేసుకుంటూ ఉంటారు. అట్లాగే ఈసారి నా పుట్టినరోజు సందర్భంగా మన అడవిలో కూడా రకరకాల పోటీలు పెట్టుకోవాలి అని ఊహించుకుంటుంది. తన దగ్గరున్న ఎలుగుబంటి మంత్రితోటి మనం పోటీలు పెడదాము, అన్ని అరణ్యాల వాళ్ళకి చెప్పి జంతువులందరినీ సిద్ధం చేయాలి. సిద్ధం చేసి అందరికీ పోటీలు నిర్వహించాక నా పుట్టినరోజు నాడు ఎవరైతే గెలుస్తారో వారికి బహుమతులు ఇచ్చి ఆనందపరచాలి. ఈసారి నా పుట్టినరోజు చాలా ఘనంగా జరుపుకుందాం అనుకుంటున్నాను అని ఎలుగుబంటితో చెప్తుంది మురుగరాజు. ఎలుగుబంటి కూడా సరే అంటుంది. ఏ విధంగా చెప్పాలి అందరికీ వెళ్ళి అని ఇద్దరు ఊహించుకుంటారు, మురుగరాజు మంత్రి అయిన ఎలుగుబంటి. పక్కనున్న అరణ్యాలకు వెళ్ళి దండోర వేసి అక్కడ జంతువులందరికీ తెలిసేట చేయాలి అని చెప్పి నిర్ణయించి మురుగరాజు ఎలుగుబంటి మంత్రికి చెప్తుంది. అదేవిధంగా మర్నాడు ఎలుగుబంటి వెళ్ళి పక్కనున్న దండకారణ్యంలో చిట్టడవుల్లో దండోర వేస్తుంది. మా మురుగరాజు పుట్టినరోజు, ఆ పుట్టినరోజు సందర్భంగా మేము పోటీలు నిర్వహిస్తున్నాము, మీరు పోటీలో పాల్గొన్న వాళ్ళు ఆ రోజుకి వచ్చి హాజరు కావాలను అని అడవులకు వెళ్ళి దండోర వేస్తుంది. అక్కడున్న జంతువులన్నీ కూడా కీకారణ్యంలో వచ్చి మంత్రిని చూసి ఆనందపడి ఎప్పుడెప్పుడు పోటీ ఏంటి వివరాలన్నీ కనుక్కుని మేమందరం మా పేర్లు ఇస్తాము, మేము పోటీకి వస్తాము అని చెప్పి మంత్రికి చెప్తాయి, ఎలుగుబంటి మంత్రికి చెప్తాయి. అప్పుడు మర్నాడు ఆ విషయం తీసుకొచ్చి మురుగరాజు సింహానికి చెప్తుంది ఎలుగుబంటి. పోటీలు 5 రోజులు నిర్వహిస్తాము. ఆ పోటీలో బరువు ఎత్తే పందెములు, పరుగుడు పందెం, తర్వాత దూకటానికి పాటలు పాడేట్టుగా రకరకాల ప్రోగ్రాములు పెడతారు మా మురుగరాజు. మీరందరూ హాజరు కావాలి, బనానా చోట పెడతాము అని చెప్తాము ముందుగానే వచ్చి, అప్పుడు మీరందరూ శ్రద్ధగా వచ్చి హాజరు కావాలని చెప్పి ప్రకటిస్తుంది ఆ దండోరాలో. అవన్నీ కూడా విని జంతువులన్నీ ఆనందంగా సరే అంటాయి. కీకారణ్యం, దండకారణ్యం, చిట్టడవుల్లో ఏనుగులు మేమైతే బరువు పోయగలం, మాకు బరువు పోసే సామర్థ్యం ఉంది, మేము బరువు పందాలకు వెళ్తాం అనుకున్నాయి. కుందేళ్ళు మేము పరుగు పందెంలో చాలా దిట్టగా పరిగెత్తగలం అన్ని జంతువుల కన్నా అని ఊహించుకున్నాయి. జింక, కోతులు మేము ఒకదాని మించి ఒకటి జంపు చేయగలం, మాకు ఆ దిట్టమైన సామర్థ్యం మాకున్నది అని అన్నీ వేటికవి శ్రద్ధగా పాటిస్తూ శిక్షణ తీసుకుంటూ సాహసోపేతంగా పోటీకి తయారవుతున్నాయి. అనుకున్నట్టుగానే మురుగరాజు పోటీ నిర్వహించే తారీఖు వచ్చింది. అప్పుడు మొదటి రోజు బరువులు ఎత్తే పోటీ పెట్టింది మురుగరాజు. ఆ పోటీకి కీకారణ్యంలో, దండకారణ్యం, చిట్టడవి నుంచి న్యాయ నిర్ణేతలుగా నిలబడేందుకు వాళ్ళ యొక్క మంత్రులు కూడా వచ్చి స్టేజీ మీద కూర్చున్నారు. కీకారణ్యం నుంచి ఎలుగుబంటి, దండకారణ్యం నుంచి జింక, చిట్టడవి నుంచి నక్క అన్నీ న్యాయ నిర్ణేతలుగా వచ్చినాయి. బరువు ఎత్తే పోటీలు పెట్టారు. దానిలో కీకారణ్యం నుంచి, దండకారణ్యం నుంచి, చిట్టడవి నుంచి ఏనుగులు చాలా వచ్చి ఆ బరువు ఎత్తే పోటీల్లో పాల్గొన్నాయి. వాటికి బరువు ఎత్తే పోటీలు పెట్టాయి. వాటికి అన్నిటికీ రెడీ చేసి బరువు ఎత్తడానికి సాధనాలు ఇచ్చాయి. ఆ సాధనాలతోటి ఏనుగులు ఒక చోట నుంచి ఒక చోటికి తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నాయి. ఎవరు బాగా వెళ్ళి ముందుగా చేరుకుంటే వాళ్ళే విజేత అని అనుకున్నాయి ఏనుగులు. కీకారణ్యం నుంచి ఏనుగు దండకారణ్యం, చిట్టడవి కన్నా ముందుగా వెళ్ళి అనుకున్న
గోల్ని సాధించింది. బరువు పందెంలో ఏనుగు గెలిచింది కీకారణ్యం నుంచి. బరువులో ఎత్తడంలో కీకారణ్యం నుంచి ఏనుగు గెలిచింది. అందరు ఆనందోత్సవంతో తప్పట్లు కొట్టారు. అన్ని జంతువులు తప్పట్లు కొట్టినాయి. మర్నాడు మృగరాజు పరుగు పందెం పోటీ పెట్టింది. ఆటల పోటీల్లో పరుగు పందెం పెట్టింది ఆ రోజు. ఆ పరుగు పందెం పోటీల్లో చిరుత, కుందేలు, జింక అన్నీ పాల్గొన్నాయి. చిరుత గెలిచింది దండకారణ్యం నుంచి. కుందేలు 2వ స్థానం వచ్చింది. జింక స్థానం కోల్పోయింది. ఇక్కడ ఎదురుగున్న జడ్జిలందరూ కూడా కూర్చున్న న్యాయ నిర్ణేతలు కూడా చిరుత గెలిచింది అని ఎక్కువ మార్కులు వేసుకున్నారు. కుందేలుకి 2వ స్థానం దక్కింది. అయ్యో నాకు 2వ స్థానం దక్కిందే అనుకుని కుందేలు వెనక తిరిగింది. 3వ రోజు మృగరాజన్ సింహము ఒకదాని మించి దూరం ఎగిరేందుకు పందెం పెట్టింది. ఆ పోటీల్లో జింక, కోతులు, నక్క ఇవన్నీ పాల్గొంటే జింక ఒక ఒడ్డు నుంచి ఒక ఒడ్డుకి బాగా దూకి గెలిచింది చిట్టడవి నుంచి. కోతులు ఒక కొమ్మ నుంచి ఒక కొమ్మకి జంపు చేసి 2వ విజేతగా నిలబడ్డాయి చిట్టడవి నుంచి. కీకారణ్యం, దండకారణ్యంలో జంతువులు ఓటమి గ్రహించినాయి, ఓటమి పాలైనాయి. జంతువులతో పాటు పక్షులకు కూడా పోటీ పెట్టి నిర్వహించింది మృగరాజు. ఆ పోటీలో పాటల పోటీలు పెట్టింది మృగరాజు. దానికి కోకిల, కాకి, చిలుక అన్ని పక్షులు పోటీలో పాల్గొన్నాయి. కానీ అన్నిటికన్నా కోకిల బాగా పాటలు పాడి అందరినీ మెప్పించింది. కీకారణ్యం నుంచి కోకిల గెలిచింది. ఈసారి అన్ని అరణ్యాల నుంచి తలా ఒక పోటీలో గెలిచారని అందరూ ఆనందపడ్డారు. 5వ రోజు మృగరాజు యొక్క పుట్టినరోజు నాడు విజేతలందరికీ బహుమతి ఇస్తానని ప్రకటించింది. అన్ని జంతువులు, పక్కనున్న గ్రామ ప్రజలు అందరూ కూడా ఆనందోత్సవంతో హాజరయ్యారు. గెలిచిన జంతువులన్నిటికీ మృగరాజు రకరకాల వింతైన పండ్లు, వాటికి కావాల్సినవన్నీ వాటికి బహుకరించి వాటికి మంచి విందు ఇచ్చింది. ఆ రోజు నుంచి మృగరాజైన సింహానికి అన్ని అరణ్య జంతువులతోటి అనుబంధం పెరిగింది. విజేతలందరికీ పక్షి జాతికి చెందిన పక్షులన్నీ పూలవర్షం కురిపించి ఆనందాలు వ్యక్తం చేసినాయి. మంచి విందుతోటి జంతువులకి, పక్షులకి మృగరాజు తన పుట్టినరోజు వేడుకలు పూర్తి చేసుకుంది. ఈ విధంగా కీకారణ్యం మృగరాజైన సింహానికి పుట్టినరోజు ఘనంగా జరిగింది.